హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బైక్ ఎల్ఈడి గురించి. ఏ కంపెనీ ఎల్ఈడి వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ బ్రైట్నెస్ ఏది వస్తుంది అని అడుగుతూ ఉంటారు మన కస్టమర్స్. ఎల్ఈడి ఎన్నో రకాలు ఉంటాయి భయ్య, కానీ మనం 3 రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనకి నీట్గా ఎల్ఈడి గురించి అర్థమవుతుంది. ఒకసారి మనం ఎల్ఈడి కూడా డెమో చూద్దాం. ఫస్ట్ ఇది చైనా చైనా ఐటమ్ భయ్య. చైనా ఐటమ్ అంటే ఇదిగో ఇక్కడ చైనా గుర్తులు కూడా మనకి నీట్ గా కనిపిస్తుంటాయి. ఫస్ట్ చైనా ఐటమ్ ఎల్ఈడి మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఎక్కువ ఇవ్వద్దు. చైనా ఐటమ్ అనేది ఎక్కువ ఎప్పుడు ఉంటుందో తెలియదు, మనకి ఎప్పుడు పోద్దో తెలియదు. కాబట్టి చైనా ఐటమ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు భయ్య. మనం ఒకసారి ఇది చూడండి, మనకి కాంతి రావడానికి అయితే వస్తుంది భయ్య, ఖచ్చితంగా రావడానికి అయితే ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోద్దో లేదు. కాబట్టి మనకి చైనా ఐటమ్ మనం ఏంటంటే తక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. నెక్స్ట్ 5M ఎల్ఈడి. 5M ఎల్ఈడి వచ్చేసి 40 వాట్స్. ఇది 1 ఇయర్ వారంటీలో కూడా మనకి లభిస్తుంది భయ్య. 1 ఇయర్ వారంటీ లభిస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా ఐటమ్ భయ్య. పర్లేదు, ఐటమ్ బాగానే ఉంటది. ఇది 40 వాట్స్ భయ్య. ఒకసారి నేను చెప్పేది బాగా వినండి భయ్య. ఇది 40 వాట్స్. కాంతి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 40 వాట్స్ ఏమవుతుందంటే మనకి కాంతి చాలా అంటే చాలా ఏం కాదు, కొద్దిగా బ్రైట్నెస్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంటది. ఖచ్చితంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భయ్య 40 వాట్స్ ఎల్ఈడిలో వాట్స్ ఎంత అనేది నీట్ గా మనం చూడాల్సింది. 40 వాట్స్ భయ్య ఇది ఎల్ఈడి. ఇది 1 ఇయర్ వారంటీ వస్తుంది. నెక్స్ట్ ఆక్సో ఎల్ఈడి భయ్య. ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా, 1 ఇయర్ వారంటీ వస్తుంది ఖచ్చితంగా. ఇది మనకి ఆక్సో ఎల్ఈడి వచ్చేసి 65 వాట్స్ భయ్య. గమనించండి ఒకసారి, 65 వాట్స్ ఆక్సో ఎల్ఈడి. ఇది చెక్ చేసినట్లయితే బ్రైట్నెస్ చాలా ఎక్కువ బ్రైట్నెస్ భయ్య. ఒకసారి ఇటు పెట్టి చూద్దాం. ఇదిగో చూడండి భయ్య, బ్రైట్నెస్ చాలా ఎక్కువ మనకి వస్తుంది. ఏం లేదు భయ్య, నేను చెప్పేది ఏంటంటే ఎల్ఈడి షాప్ కి వెళ్తే ఎల్ఈడి ఏ కంపెనీ, వారంటీ ఉందా లేదా, ఉంటే వాట్స్ ఎంత, ఈ 2 ప్రశ్నలు ఖచ్చితంగా మనం కస్టమర్స్ అడగాల్సి ఉంటుంది భయ్య. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.